కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. ఇటీవల శాసన మండలిలో ఆనాటి బొత్స సత్యనారాయణ గారు అమరావతిని ఎడారి అని అన్నాడు. మేమెంతో ఆవేదన చెందాం. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడైతే అమరావతినే శ్మశానం అని అన్నాడో, స్పీకర్ గారేమో ఎడారి అన్నాడు, మరొక ఆయన వచ్చి కమ్మోలదన్నాడు, ఇంకొక ఆయన వచ్చి భూములు అసలు పనికిరావన్నాడు, ఇంకొక ఆయన వచ్చి అసలు ఇక్కడ మనుషులే జీవించటం లేదు, జంతువులు జీవిస్తున్నారు అన్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడారు. అమరావతి ఉద్యమకారులు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళు లంచగొండులు అన్నారు, వ్యాపారులు అన్నారు, దుర్మార్గులు అన్నారు. విపరీతమైన హననం చేశారు. లేడి పిల్ల మీద కనుక తొడేలు మందబడ్డట్టుగా కాలు ఒకడు చెయ్యి ఒకడు అమరావతిని నాశనం చేశారు. దానికి మహిళలు క్రోధించి కోపించి దుఃఖించి ఉద్యమ శంకారాలు పూరించారు. మళ్ళీ ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ అమరావతి శ్మశానం అని నేను అన్నాను, అంటాను, కట్టుబడి ఉంటాను అని మాట్లాడుతుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిన్న ఒక ఎమ్మెల్సీ ఎవరో పండుల రవీంద్రబాబు అంట, మరి ఏ జిల్లానో ఏం తెలియదు నాకు, మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భుజమో కూడా నాకు తెలియదు. అమరావతి దెయ్యాల నగరం, ది గోస్ట్ సిటీ అని మాట్లాడిండు. నాకు అర్థం కాల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దెయ్యాల నగరంలో 40,000 కోట్ల రూపాయలతో పనులు చేపిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు, మీరు నిర్మిస్తుంది విశ్వనగరి అమరావతి దయ్యాల నగరమా, గోస్ట్ సిటీ కడుతున్నారా సార్? లోకేష్ బాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఆ మహానుభావుడు ఎవడో గోస్ట్ సిటీ అంటున్నాడు, అలాంటి సిటీ కడుతున్నారా? వింటున్నారా? పోనీ అంటే నాయకుల యొక్క భార్యలని, నాయకుల యొక్క పిల్లల్ని తిడితేనే చర్యలు తీసుకుంటారా? కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణానది తీరాన ఉన్న భాగ్యనగరం నా రాజధాని అంటే తీసుకోరా? వినిపించడం లేదా లోకేష్? వేర్ ఈజ్ యువర్ రెడ్ బుక్? నాకు తెలిసి మిత్రులారా, ఎర్ర పుస్తకం లేనట్టుంది లోకేష్ గారి దగ్గర. అట్టుంది, మొదటి పేజీ చివరి పేజీ అట్టుంది, లోపల పేజీలు ఉన్నాయి అసలు. ఏంటి పరాభవం? నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసి, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకస్తే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అర్థం ఏంటి? ఆ ఉద్యమంలో పాల్గొన్న దళిత బహుజన కులాలకు అర్థం ఏంటి? పంచుకుంటున్నారు సరే, మీరు ఎమ్మెల్సీలు పంచుకోండి, ఎమ్మెల్యేలు పంచుకోండి, కార్పొరేషన్ చైర్మన్లు పంచుకోండి, మీ పంపకాలు తీసి పక్కన పెట్టండి. మీరు అమరావతిలో టెండర్లు పిలిచారు, 11,000 కోట్ల రూపాయలకి నారాయణ గారు పనులు చేపడుతున్నారు ఈ నెల 15వ తారీఖున. ఎక్కడా? గోస్ట్ సిటీలోనా, దెయ్యాల నగరంలోనా,